సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? మంచిది. ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా? క్రమం తప్పకుండా కుటుంబాల్లో కుటుంబ ఆరాధన జరుగుతుందా? అవును. గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకున్నారా? తమ్ముడు, చెల్లి, మిమ్మల్ని ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి కంఠధ్వని దేవునికి వినిపించారా? ఎంతమంది గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకున్నారో, ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి కంఠధ్వని దేవునికి వినిపించారో, కుటుంబ ప్రార్థన చేసుకున్న ప్రతి బిడ్డ కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా వ్రాయండి. మీ ప్రార్థనా జీవితాన్ని అనేక మంది చదివి వారు ఇన్స్పైర్ అవ్వటానికి మీరు ఒక రోల్ మోడల్గా మార్చబడతారు. తప్పకుండా ఎవరెవరు కుటుంబంలో కుటుంబ ఆరాధన చేసుకున్నారో, అరుణోదయ ప్రార్థనకు లేచారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. అవును, దేవుని వాక్యం ఈ మాసమంతా క్రమం తప్పకుండా చదువుకుంటూ వచ్చారా? మరలా ఈ సంవత్సరం కూడా బైబిల్ కనీసం ఒకసారైనా చదివి పూర్తి చేద్దాం తీర్మానం చేసుకున్నారు కదా? జనవరి 1వ తారీఖు నుండి ఇప్పటి వరకు ఎక్కడి వరకు చదువుతూ వచ్చారు? బైబిల్ చదవటం ఎంతవరకు కొనసాగుతూ ఉంది? కింద కామెంట్ బాక్స్లో రాయండి. మంచిది. మీ అందరికీ ఓ ప్రాముఖ్యమైన విషయమై మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పాలి. నందిగా మీటింగ్స్ కొరకు మీరందరూ ప్రార్థించారు. ప్రార్థించిన ప్రతి తల్లికి, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి తండ్రికి నా చేతులు జోడించి నిండు మనసుతో మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. 2 దినాలు బహు మహిమకరంగా కృపగల దేవుడు జరిగించారు. వేలాది కొలది ప్రజలు ఆ స్థలానికి తరలివచ్చారు. ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన ఆ గ్రౌండ్ అది సరిపోక అక్కడక్కడ ఇక రోడ్ల మీద కూడా నిలవబడినట్లుగా అంత విస్తారమైన ప్రజలను కృపగల దేవుడు ఆ స్థలానికి నడిపించారు. 2 దినాలు కూడా బహుబలమైన వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు అందించారు. అంత బలంగా దేవుడు ఆ స్థలంలో పనిచేయటానికి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మీరందరూ ప్రార్థించుంటారు. మీ ప్రార్థనల మూలంగా, దేవుని సన్నిధిలో మీరు కార్చిన కన్నీటి మూలంగా, కనీ విని ఎరుగని రీతిలో ఆ స్థలంలో ప్రభు మహింపరచబడ్డాడు. ప్రార్థించిన మీ అందరికీ మరొకసారి నా చేతులు జోడించి వినయ మనసుతో మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ, అలాగే ఆ మీటింగ్స్ నిమిత్తం ఒకే కుటుంబం నిలవబడి సహోదరులు జేమ్స్ గారు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నందిగామలో మీటింగ్స్ ఏర్పాటు చేస్తారు. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించినట్లు మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రాగల కాలాల్లో మన ఆంధ్ర, తెలంగాణ ప్రతి మండల హెడ్ క్వార్టర్లో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మీటింగ్స్ ఏర్పాటు చేయాలని ఆశపడుతున్నాం. మండల హెడ్ క్వార్టర్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అని అనటంతో అయ్యగారు మీరు పల్లెటూర్లు రారా అని కొంతమంది అపరిపక్వమైన ఆలోచనతో అంటారు. సేవా ప్రారంభం, గ్రామాలు తిరిగాం, తాండాలు తిరిగాం, పల్లెటూర్లు వెళ్ళాం, ఎప్పటికీ వెళ్తాం. హైదరాబాద్లో మన చర్చిలు కొన్ని చోట్ల గ్రామాల్లో ఉన్నాయి, వెళ్తాం, గ్రామ పరిచర్యకి వెళ్తాం. కానీ ఎందుకు మండలం, జిల్లా హెడ్ క్వార్టర్ అంటున్నామంటే, ఒక మండల హెడ్ క్వార్టర్ అయితే చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు రావటానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది, అనుకూలత ఉంటుంది. జిల్లా హెడ్ క్వార్టర్ అయితే నలుదిక్కుల నుంచి ప్రజలు రావటానికి బస్సెస్ కానీ, ఆటోస్ కానీ ట్రాన్స్పోర్ట్ అవకాశం ఉంటుంది. సెంట్రల్లో పెడితే చుట్టూతో ఒక గ్రామాలని మనం కవర్ చేయటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీలో ఎవరైనా ఇలా ప్రేరేపించబడి, అయ్యా మా మండలంలో, మా జిల్లాలో
మేము మీటింగ్స్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఖర్చు మేము భరిస్తాం. మీరు మా ప్రాంతానికి వస్తారా? లేదు, ఖర్చంతా మేము భరించకపోయినా కొంతన్నా మేము భరిస్తాం. తతిమది మీరు భరించి మీటింగ్స్ ఏర్పాటు చేస్తారా? అంటే తప్పకుండా ప్రభు చిత్తమైతే ఈ సంవత్సరం కానీ, రాగల సంవత్సరాల్లో కానీ ఆల్రెడీ కొన్ని డేట్స్ షెడ్యూల్ అయిపోయినాయి. రాగల దినాల్లో తప్పకుండా మనం కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం. ప్రత్యేకంగా నందిగాం ప్రాంతంలో ఎంతోమంది దైవ సేవకులు చేయూతనిచ్చి బహుగా సహకరించారు. వారిని, వారి పరిచర్యలను దేవుడు దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఈ దినం ఓ దివ్యమైన మాట మీతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని సిద్ధపరిచారు. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 17వ వచనం. ఆ జల ప్రవాహం 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. విన్నారా? దేవుడు ఆకాశపు తుమ్ములు విప్పాడు. ప్రచండమైన వర్షం 40 రోజుల పాటు దేవుడు కురిపించాడు. ఈ 40 రోజుల జల ప్రళయంలో సమస్త ప్రజలు నాశనం అయిపోయారు. ఆ జల ప్రళయం ప్రజలందరినీ ముంచేసింది. ఆ జల ప్రళయంతో పశు సంపద కానీ, మనుషులు కానీ, వారు సంపాదించిన ఆస్తిపాస్తులు కానీ, కుటుంబాలు ప్రపంచమంతా ఆ జల ప్రళయంలో మునిగిపోయింది. కానీ అద్భుతం, అదే జల ప్రళయం నోవహు కుటుంబం పైకి లేవటానికి కారణమైంది. విన్నారా? ఆ ఓడ జలముల మీద నుండి పైకి లేచెను. ఒకే జలం. ఆ జలములో కొందరు మునిగిపోయారు. కొందరు అనేకంటే కూడా ఆల్మోస్ట్ ఎక్కువ శాతం మునిగిపోయారు. అదే జలం నోవాహు ఓడ పైకి లేవటానికి కారణమైంది. పరిశుద్ధాత్మ దేవుడు నాకు గుర్తుకు తెచ్చిన అంశం ఏంటంటే, జలములు సమస్యలు, శోధనలు, అపాయాలు, ఆపదలు. దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఆపదలు వస్తాయి, నమ్ముకొని వాళ్ళకి ఆపదలు వస్తాయి. దేవుడని ప్రపంచంలో బ్రతికే నీకు ఆపదలు వస్తాయి. దేవుడు ఎరగని ప్రజలకు ఆపదలు వస్తాయి. ఇంకొక మాటలో చెప్పాలంటే, అన్యులు కలిగే ఆపదల కంటే దేవుని పిల్లలకే కొన్ని సందర్భాల్లో ఒకంత ఎక్కువ సమస్యలు, ఆపదలు వస్తాయి. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకం అని రాస్తుంది కదా. నీతిమంతులకి ఆపదలు వస్తాయి, అనీతిమంతులకు ఆపదలు వస్తాయి. దేవుణ్ణి ఎరగని వారికి వస్తాయి, దేవుణ్ణి ఎరిగిన మనకి వస్తాయి. దేవుణ్ణి ఎరిగిన మనకి కొన్నిసార్లు ఒకంత ఎక్కువ రావచ్చు. కానీ అద్భుతం తెలుసా? ఆ ఆపదల్లో దేవుణ్ణి ఎరగని ప్రజలు మునిగిపోతారు. దేవుణ్ణి ఎరిగిన నీవు పైకి లేవటానికి దేవుడు కృప చూపిస్తాడు. తమ్ముడు, చెల్లి, ఆ జలప్రళయం కుమ్మరించబడినట్లుగా నీ జీవితంలో ఏ ఆపద చేత కొట్టుమిట్టాడుతున్నావు? ఏ అపాయం చేత కొట్టుమిట్టాడుతున్నావు? ఏ సమస్య చేత కొట్టుమిట్టాడుతున్నావు? ఏ ఇబ్బందుల జడివాన, ఏ ఇబ్బందుల తుఫాను నీ మీద చెలరేగుతూ ఉంది? ఏ ప్రచండమైన వర్షం, ఏ ప్రచండమైన గాలి నీ మీద వేస్తా ఉంది? కలవరపడకు. వాన వచ్చెను, వరద వచ్చెను, దేవుణ్ణి ఎరగని కుటుంబాలు మునిగిపోతాయేమో, కానీ నీకెదురయ్యే ప్రతి శోధన నిన్ను, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను పైకి లేవనెత్తుతుంది అన్న సంగతి ఎప్పుడు నీ బ్రతుకులను మరిచిపోకు. ఓ మాట, అందరూ ఆ జలప్రళయంలో నాశనం అయిపోయారు. నోవహు కుటుంబం పైకి లేచింది.
కారణం ఏంటి? నోవాహును గూర్చి బైబిల్‌లో రాయబడిన ఒక అద్భుతమైన మాట. నోవాహును గూర్చి నేనంట, బురదలో పెరిగిన తామర వృక్షం, గంజాయి వనంలో తులసి మొక్క, చుట్టూత ప్రజలు బురదను జుర్రుకుంటూ బ్రతుకుతా ఉంటే, దేవుని వాక్యం అంటుంది, నోవహు వంశావళి ఇది. ఆహ్! అతడు నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు అని రాసుంటది. ఒకసారి ఆ పదజాలం చూడండి. నోవహు వంశావళి ఇది. వంశావళి అంటే ఏం చెప్తాం? నోవహు వాళ్ళ నాన్న పలానా, వాళ్ళ తాతయ్య పలానా, వాళ్ళ ముత్తాత పలానా, వాళ్ళ జేజి తాత, మరి జేజి తాతో ఇంకే తాతో, వాళ్ళ భోజి తాత, జేజి తాత పలానా, ఇదిగో ఇదిగో వాళ్ళ ఇంటి పేరు పలానా నోవాహు, నోవాహు కొడుకులు పలానా, నోవాహు మనవళ్ళు పలానా, నోవాహు ముని మనవళ్ళు పరవానా, సారీ ముని 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 మనవళ్ళు పలానా అని చెప్పేది కదా వంశావళి. కానీ ఇక్కడ విచిత్రం, పరిశుద్ధాత్మ దేవుడు వాడిన పదం ఏంటో తెలుసా? నోవాహు వంశావళి ఇది. అతడు నీతిపరుడు, నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని చెప్పుకునే దినాల్లో, ఇదిగో నేనున్నానయ్యా నీ కొరకు బ్రతికేవాడిని అని చెప్పుకున్నవాడే నోవహ్. తమ్ముడు, నీ గ్రామమంతా ప్రజలు నీతి లేని వాళ్ళుగా బ్రతుకుతున్నారా? నువ్వు వెళ్తున్న కాలేజీలో యవనస్తులు నీతి లేని జనాంగంగా బ్రతుకుతున్నారా? చెల్లి, నువ్వు ఏ సంఘంలో ఉంటున్నావో, ఏ గ్రామంలో ఉండి వింటున్నావో, నీ బంధువులు, నీ చుట్టూత ప్రజలు నీతి మాలిన కార్యక్రమాలు చేస్తూ నీతి లేని జనాంగంగా బ్రతుకుతున్నారా? ఒకసారి చూడు. నీతి మాలిన జనాంగం మధ్యలో నీవు అనగలవా? ఇదిగో నేనున్నాను దేవా నీ కొరకు నీతిగా బ్రతకటానికి. నేనున్నా దేవా నీ కొరకు పవిత్రంగా బ్రతకటానికి. అనీతిమంతుల మధ్యలో నువ్వొక నీతిపరుడుగా లెగిస్తే, ఏంటి నీతి? అబ్రహాము దేవునిని నమ్మెను, అది నీతిగా ఎంచబడెను అని అంటాం. నిజమే. దానితో పాటు ద్వితీయోపదేశ కాండంలో ఒక స్థలంలో రాసుంటది. ఎరిగిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్‌లో రాయండి. ఆయన సమస్త ఆజ్ఞల చొప్పున మీరు నడుచుకునిన యెడల అప్పుడు మీకు నీతి కలుగును అని రాసుంటది. విన్నారా? ఏంటి నీతి? ఆయనను నమ్మటమే గాదు, ఆయన ఆజ్ఞల చొప్పున నడవటమే నీతి. నోవహ్ అట్లు చేసెను, యెహోవా తనకాజ్ఞాపించినది యావత్తూ చేసెను అని చూస్తాం కదా! ఓ మాటలో చెప్పాలంటే నోవహ్ తన ఓడను, అనగా తన ఇంటిని దేవుని ఆజ్ఞల జాడల్లో కట్టుకున్నాడు. దేవుని ఆజ్ఞల జాడల్లో కట్టుకున్నాడు. దేవుని వాక్యం అనే జాడల్లో తన ఓడను కట్టుకున్నాడు. అదే అతనికి నీతి. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ప్రతి సందర్భంలో వాక్యాన్ని ముందు పెట్టుకొని, వాక్యం ఎలా బ్రతకమని చెప్తుందో వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే, లోకానికి ఆపదలొచ్చినట్లు, మనుషులందరికి ఆపదలొచ్చినట్లు నీకు నాకు వస్తాయి. వారికి ఎదురయ్యే ఆపదలు వాళ్ళని ముంచేస్తే, విన్నారా? అదే ఆపదలో నువ్వు పైకి ఎదగటానికి దేవుడు కృప చూపిస్తాడు. అవును. దేవుని బిడ్డలకొచ్చే ఆపదలు, దేవుని బిడ్డల జీవితాల్లో ఎదురయ్యే ప్రతి శోధన పైకి లేవనెత్తటానికే వస్తదా? ఓ దివ్యమైన సందర్భం మీకు గుర్తుకు తెస్తా. చూడండి, దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథం. యెస్. షడ్రక్, మెషక్, అబేద్నెగోలను గూర్చి లేఖనాల్లో రాయబడిన ఓ దివ్యమైనటువంటి మాట చూడండి. 3వ అధ్యాయం 30వ వచనం. అంతట నుండి రాజు షడ్రక్, మెషక్, అబేద్నెగోయను వారిని
బబులోను సంస్థానములలో హెచ్చించెను. విన్నారా? బబులోను సంస్థానములలో హెచ్చించెను. అంతటా ఎంతటా? 3వ అధ్యాయ ప్రారంభంలో ఈ ప్రతిమకు మొక్కండి, మొక్కకపోతే అగ్నిగుండంలో వేస్తాం. రాజా, ఇందును గూర్చిన ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. ఆ బొమ్మకు మేము మొక్కం. మేము ఆరాధించే దేవుడు వేడిమి కలిగిన అగ్నిగుండంలో కాలిపోకుండా కాపాడుటకు సమర్థుడు. ఒకవేళ కాపాడకపోయినా మేము మొక్కం. ఎందుకు మీరు మొక్కనంటున్నారయ్యా? మా దేవుడు మాకు సెలవిచ్చాడు. దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు మనుషులను తయారు చేశాడు కానీ మనుషుల చేత తయారు చేయబడేవాడు దేవుడు కాదు. మీరు పొరపాటున ఏ బొమ్మను, విగ్రహాన్ని చేసుకోకూడదు. దేవునికి మాత్రమే మీరు సాగిలపడాలి. మా దేవుడు చెప్పాడయ్యా, మా దేవుని ఆజ్ఞ వినండి. అగ్నిమంటల్లో వేశారు. దేవుని కొరకు బ్రతికితే అగ్నిమంటలు రావటం ఏంటి? రాకూడదు కదా అని అనటానికి వీల్లేదు. ఇంకో మాట, దేవుని కొరకు బ్రతకటానికి తీర్మానం చేసుకున్నందువల్ల అగ్ని చల్లారిపోలా. నెబుకద్నెజరు రాజు అగ్ని 7 అంతలు చేశాడు. నువ్వు దేవుని కొరకు బ్రతుకుతానని తీర్మానం చేసుకున్నప్పుడు సాతాను కొన్నిసార్లు నీకు 7 అంతల రెట్టింపు శ్రమ వాడు నీకు అనుమతించవచ్చు. ప్రభువా, నేను ఇంత నీ కొరకు బ్రతికితే నా శ్రమలు ఎందుకు అధికం అవుతున్నాయి అని అనుకో. బైబిల్లో రాయబడి ఉంది కదా. నీ జీవితంలో భక్తిగా బ్రతికే కొద్దీ శ్రమలు అధికం అవుతూ ఉంటే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు నడిచిన దారిలో నేను నడవటానికి దేవుడు కృప చూపించాడు. దేవా, ప్రవక్తలు వెళ్ళిన మార్గంలో నేను నడిచే భాగ్యం నాకు ఇచ్చావు. ప్రభా, ప్రవక్తలు శ్రమానుభవం గుండా వెళ్ళారు, ఆ మార్గం గుండా వెళ్ళే అవకాశం నాకు ఇచ్చావు అని నువ్వు దేవుని స్తుతించాలి కానీ సనక్కోడు. విన్నారా? విన్నారా? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్ని మంటల్లో పడ్డారు కదా. ఆ అగ్నిలో వాళ్ళు నడిచారట. అగ్నిలో నడిచారు. పేతురేమో నీళ్ల మీద నడిచాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలులేమో అగ్నిలో నడిచారు. నీ దేవుడు ఎవరో తెలుసా? సమభూమిలోనే కాదు, నీళ్లలో కూడా నీకు నడక నేర్పేవాడు. వా! అగ్నిలో కూడా నీకు నడక నేర్పేవాడు. అగ్ని లాంటి శ్రమలు ఎదురైనా, నీళ్ళ లాంటి శోధనలు ఎదురైనా, ఆ శోధనల్లో కృంగిపోకుండా చెయ్యి బతికే కంటే చస్తే పోయిద్ది అన్న దరిద్రపు మాట నీ నోట రాకుండా దేవుడు నీళ్ళ మీద కూడా నీకు నడక నేర్పుతాడు. శ్రమలు ఎలా ఎదుర్కోవాలో ధైర్యం ఇస్తాడు ఆయన. విన్నారా? పోరాటాలు ఎలా ఎదుర్కోవాలో ఆ పోరాట పటిమ దేవుడు నేర్పుతాడు. పిరికి దానిలాగా పారిపోనివ్వడు, పిరికోడులాగా పారిపోనివ్వడు. ఆ పోరాటాల మధ్యలో సింహపు గుండె లాంటి గుండె దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. సరే, అగ్నిమంటల్లో కాలిపోవాలి కదా, నీళ్ళల్లో మునిగిపోవాలి కదా. వాళ్ళు మునిగిపోలేదు, ఓడపైకి లేచింది. వీళ్ళు కాలిపోలేదు. ఆ అగ్నిశోధన తీరిన తర్వాత రాజాస్థానములో హెచ్చించబడ్డారు. ఈ మాటలు గుర్తుంచుకో తల్లి, తమ్ముడా, చెల్లి, అన్న. ఏ పోరాటం ఎదురైనా కృంగిపోకు. నీకెదురయ్యే ప్రతి పోరాటం నిన్ను హెచ్చించడానికే దేవుడు అనుమతించాడు. కీర్తనలో ఒక స్థలంలో రాసి ఉంటుంది, నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు నువ్వు చేశావు, మేము నీళ్లలోనూ నిప్పుల్లోనూ పడ్డాం, అయినను సమృద్ధి గల చోటికి నీవు మమ్మను నడిపించి ఉన్నావు, రప్పించి ఉన్నావు అంటాడు. వినారా? నీళ్ళలో పడ్డావా? రేపు సమృద్ధిలోకి రప్పించబోతున్నాడు. నిప్పుల్లో పడ్డావా? జనులు నెత్తి మీదకెక్కి ఎగతాళిగా మాట్లాడుతున్నారా? కొంచెం కాలం ఓపిక పట్టడమే కాదు, ప్రభువుని అడుగు. ఈ పోరాటాల్లో నీ కొరకు బ్రతకటం నాకు నేర్పయ్యా.
ఆ ఓడ నీళ్ల మీద నడిచింది కదా, పేతురు నీళ్ల మీద నడిచాడు కదా, షడ్రక్ మెషక్ అబెద్దుగోలు అగ్నిలో నడిచారు కదా. అగ్ని లాంటి పోరాటాలు ఎదురైనప్పుడు ఈ పోరాటాల మధ్యలో నడిచే శక్తి నాకు దయచేయి అని అడుగు. నీకు నడక నేర్పటమే కాదు, ఆ శ్రమకాలం తీరిన తర్వాత సమృద్ధిలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. తమ్ముడు, చెల్లి, నా వైపు చూడు. నా చేతులెత్తి నేను దీవిస్తున్నా. ఈరోజు నువ్వు శ్రమను అనుభవిస్తున్నావంటే, ఈరోజు నువ్వు నీళ్ళల్లో నిప్పుల్లో పడ్డావంటే, రేపు సమృద్ధి గల స్థలానికి దేవుడు నిన్ను రప్పించబోతున్నాడు. విన్నారా? ఈరోజు నువ్వు శ్రమను అనుభవిస్తున్నావంటే, రేపు సమృద్ధిలోకి దేవుడు తన మహిమ కొరకు తీసుకెళ్ళబోతున్నాడు. అయితే శ్రమలో నుండి సమృద్ధికి నడిపించే ఈ కాలం ముందు చూసారా? బ్రతకటం నాకు నేర్పయ్యా, ధైర్యం నాకు ఇవ్వయ్యా, పోరాట పటిమ నాకు దయచేయ్యా. కోరుకుందాం. లోకంలో ప్రజలందరికీ వచ్చినట్లుగా నీకు, నాకు, మనకు అపాయాలు, ఆపదలు వస్తాయి. వారికి ఎదురయ్యే ఆపదలు వాళ్ళని ముంచేస్తాయి. నీకెదురయ్యే ఆపదలో నిన్ను పైకి పరలోకపు వారసుడుగా నిన్ను మారుస్తాయి. అటు కృప దేవుడు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. ఏ ఆపదల్లో చిక్కుకున్నా ఈ దినమే తన హస్తాన్ని చాపి మిమ్మల్ని పైకెత్తునుగాక. తండ్రి, మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు అయ్యా. నిజమే, లోకస్తులకు వచ్చినట్లుగా మాకు ఆపదలు వస్తాయి, అపాయాలు వస్తాయి. కానీ మా బ్రతుకులో ఎదురయ్యే ఏ శోధన కూడా మమ్మల్ని ముంచలేదు, జ్వాలలు మమ్మల్ని కాల్చలేవు. ఎదురయ్యే ప్రతి పోరాటంలో మాకు పోరాట పటిమ నేర్పే దేవుడో. ఎవరు ఏ ఆపదల్లో, అపాయాల్లో చిక్కుకున్నారో ఈ గడియలోనే మీ బాహుబలత చాపి ఒక్కొక్క బిడ్డను మీరు పైకెత్తుదురుగాక. ఒక్కొక్క బిడ్డను మీరు పైకెత్తుదురుగాక. ఒక్కొక్క బిడ్డను యేసు నామం పేరిట మీరు పైకెత్తుదురుగాక. ఈ ప్రవచనపు మాట ప్రతి బిడ్డ జీవితంలో మీరు స్థిరపరిచి ఘనమైన మీ నామాన్ని కనపరుచుకోమని చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.